ఖమ్మం జిల్లా వెంసగి మండలం బర్రపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ మందపాటి సునీత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వనం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే ఈ ప్రకృతి వనంలో మొక్కలు నాటకు స్థలదాత మేడ ఆనందయ్య 6 ఎకరాల భూమిని దాతగా ఇచ్చారని, అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో ప్రకృతి వనంలో 1100 మొక్కలతో 15 రకాల మొక్కలు నాటుటకు కడియం నుండి తెప్పించామని తెలిపారు. వీటిలో రకాలు అశోక్, మందారం, గులాబీ, నురువరాలు, వాటితో పాటు పండ్ల మొక్కలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మొక్కల పెంపకానికి బలమైన మట్టిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఈ ప్రకృతి వనంను డీసీసీబీ చైర్మన్ కోరపాటి శ్రీనివాసరావు తిలకించి వారు మాట్లాడుతూ ప్రకృతి వనం చుట్టూ ఫెన్సింగ్ మొక్కలు నాటే విధాన్ని చూసి దేవాలయం ముందు ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉందని గ్రామ సర్పంచ్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మందపాటి మహేష్ రెడ్డి, దేవాలయ పూజారి తదితర రైతులు పాల్గొన్నారు. దానం చేయడం జరిగింది. దాన్ని గ్రామస్తుల అందరి సహకారంతో దీన్ని ఇక్కడ పెడితే బాగుంటుందని సూచించడంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కడియ నుంచి 1100 మొక్కలు తీసుకురావడం జరిగింది. ఆ మొక్కల ముందు ఇంకా మొదలుపెట్టిన మొక్కలు వేయలేదు. ఫెన్సింగ్ వేయటం జరిగింది. చుట్టూతో ఫెన్సింగ్ వేసి 80,000 రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది. గ్రామస్తుల అందరి సహకారంతో దీన్ని మంచిగా నిర్మిద్దామని మొదలు పెట్టడం జరిగింది. అందరూ సహకరిస్తున్నారు. గుడి ముందు కూడా మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. నేను మా గ్రామంలో అన్నీ పూర్తి చేయడం జరిగింది. పల్లె ప్రకృతి వనమే ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. డంపింగ్ యార్డు పూర్తయింది. శ్మశాన వాటిక పూర్తి చేయడం జరిగింది. గవర్నమెంట్ పరంగా ఏమున్నా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. పల్లె ప్రకృతి వనం ఒకటే లేట్ అయింది స్థలం గురించి. అది కూడా దాతలు ఇవ్వడంతో దీన్ని కూడా మంచి గ్రామస్తుల సహకారంతో మంచిగా చేయడం జరుగుతుంది తెలియదు. ఇప్పుడు ఆ మట్టి ఎక్కడి నుంచి తోలిచ్చారండి? అది ఎర్రమట్టి ఊళ్ళో వేరే చోట నుంచి తోలించడం జరిగింది. ట్రక్కు 500-600 ఖర్చు పెట్టి తోలించడం జరిగింది. మొక్కలు కూడా కడియ నుంచి తీసుకురావడం జరిగింది. మంచి మొక్కలు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాం. పూల మొక్కలు. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుందండి? ఇది మొత్తం ఇంకా మొక్కలు ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏ